ఇవ్వకపోయినా అబద్ధం అదే ఎవరి ద్వారా అయినా ఇట్లా సహాయం కావాలి అని ఏమైనా అడిగించారా అని అడిగించలేదు బెట్ట. అడిగించలేదు. నేనే డైరెక్ట్ మిమ్మల్ని అడుగుతున్నా బెట్ట. డైరెక్ట్ గా వచ్చారు ఇంక డైరెక్ట్ ఇక్కడ వచ్చాను. సారు ఇష్టం ఉండి నన్ను బతకాలి అంటే ఇవ్వని బెట్ట, లేదంటే లేదు. అది సార్ అంటే నాకు పిచ్చి ఇష్టం బెట్ట. నాకు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు. అది ఆ సహాయం చేస్తారన్న నమ్మకంతోనే ఇంత దూరం ఇంత దూరం వచ్చాను బెట్ట. ఆ సినిమా నుంచి నేను అప్పటి నుంచి అంత ఉన్నప్పటి నుంచి కూడా ఇదే సినిమాలు చూస్తా. ఇప్పుడు చిన్న కుర్రోళ్ళు కూడా చేస్తలేరు. బాలకృష్ణ అంతా టాప్ లెవెల్లో చేస్తున్నాడు డాన్స్. అందుకు దానికి పడి వచ్చాను నేను. అంతే కదా బెట్ట. ఫ్యాన్ అనమాట మీరు. ఫ్యాన్, డాన్స్లు, పాటలు అన్ని పాడుకుంటూ ఇంట్లో. అయ్యా పాడతారా అయితే మీరు? మెల్లమెల్ల పాడుకుంటుంటే పాడతారా మరి బాలకృష్ణ పాట? కంగారు వచ్చింది. బాలయ్య అంటే కంగారు. నాకు బాలకృష్ణ పాటలు అంటే చాలా ఫేమస్ బెట్ట. అప్పుడు మంగమ్మ గారు మనవాడి దగ్గర చూస్తున్నారు. అప్పటి నుంచి చూస్తున్నారు. ఒక్క పాట పాడండి బాలకృష్ణ కోసం. పాట పాడలేరు, ఇంత దూరం వచ్చారు. మరి బాలకృష్ణ డైరెక్ట్ గా మిమ్మల్ని ఒక పాట పాడమ్మా నా కోసం అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? సార్ దగ్గర వస్తుందేమో మాట్లాడి పాడతా అని మా దగ్గర రాదు. టెన్షన్ అవుతుంది బెట్ట. అందుకని నా ప్రాబ్లం చెప్పుకుందాం సార్ కానీ వచ్చాను. సార్ అన్న నాకు ఇష్టం నాన్న. డెఫినెట్ గా ఈ వీడియో ఆయన వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. వెళ్ళాలి మీరు చెయ్యండి బెట్ట. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ. దంచవేమేనత్త కూతురా, ఒడ్డు దంచవేమేనత్త కూతురా, దంచు దంచు బాగా దంచు, నువ్వు ఎత్తినా నువ్వే, చేయి కొట్టినా నువ్వే, తాలిబొట్టు కట్టినా నువ్వే. ఓకే, నాకు ఇష్టం నాన్న, పిచ్చి ఇష్టం. మామూలు హుషారు లేదుగా, సిగ్గు అనిపించు. పర్వాలేదులే. పెయిన్ వచ్చిన బాలయ్య కోసం పాడారుగా, చెక్ చేయించుకుంటే చెప్పారు. అందుకు వచ్చాను. ఎంతో కొంత నాకు ఏమీ లేదు నాకు. సరేనా? సరే, థ్యాంక్స్ నాన్న. సో ఇక్కడ జెంట్స్ కూడా ఉన్నారు, ఫ్యాన్స్. సో ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు. సో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. అండ్ ఇక్కడ పాసెస్